పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా నిప్పుల మీద వేసిండు. కొన్ని పుల్లలు వేసిండంట, నిప్పుల మీద వేసిండు. ఒక సర్పము కాకకు బయటికి వచ్చి ఒక సర్పం ఏం చేసిందనంట, కాకకు అంటే వేడి, హీట్కి బయటకు వచ్చేసింది. పరిశుద్ధాత్మని మనం దేంతో సంబోధిస్తాము? అగ్నితో సంబోధిస్తాం. సో ఆ పుల్లలు ఎవరు అంటే దేవుడిని నమ్ముకున్నటువంటి మనం. సో దేవుడు మనల్ని ఈరోజు ఏం చేశారంటే మనల్ని తీసుకెళ్ళి అగ్నిలో వేస్తాడు. అంటే ఎందులో వేస్తాడు? పరిశుద్ధాత్మలో వేస్తాడు. అందులో వేసినప్పుడు మనకి పట్టుకున్నటువంటి సర్పంలో వేసినావా అవి బయటికి వెళ్ళిపోతాయి. అది ఎవరిని పట్టుకుంది? పోయి వేసినటువంటి పౌలుని పట్టుకుందేమో. కానీ ఇక్కడ పౌలుని పట్టుకున్నప్పుడు పౌలు ఏం చేసింది తెలుసా? ఇట్లా విదిలించిండు. విదిలించి ఎందులో వేసాడంటే మళ్ళీ అదే అగ్నిలో వేసాడు. సో దేవుడు నీ చిత్తం ఈరోజు ఏం చేశాడంటే నిన్ను తీసుకెళ్ళి అగ్నిలో వేస్తాడు. అందులో నుంచి నిన్ను పట్టినటువంటి ప్రతి దురాత్మ కూడా బయటికి వస్తుంది. మళ్ళీ అది అందులోనే నీలోనే కాల్చివేయబడుతుంది. అప్పుడు పౌలు మోపెడు పుల్ల